మహానాడు ఏర్పాట్లపై వివరాలు మా ప్రతినిధి మురళి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. కడపలో 3 రోజుల పాటు జరిగే మహానాడు కోసం ఏర్పాట్లు చివరి దశకు చేరుకున్నాయి. రేపటి నుంచి 3 రోజుల పాటు కడప శివారులోని కమలాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి పబ్బాపురం ప్రాంతంలో 145 ఎకరాల్లో ఈ మహానాడు కోసం ఏర్పాట్లు చివరి దశకు చేరుకున్నాయి. ఈ 145 ఎకరాల్లో 3 రోజుల పాటు జరిగేటువంటి ప్రతినిధుల సభ, బహిరంగ 5 లక్షల మందితో జరిగేటువంటి బహిరంగ సభ కోసం కూడా అనేక ప్రాంగణాలు కూడా సిద్ధం చేశారు. దాదాపు ఈ 2 రోజుల పాటు మనం ప్రస్తుతం ఇక్కడ చూస్తున్నటువంటి ఈ ప్రాంగణంలో 2 రోజుల పాటు కూడా దాదాపు 20 నుంచి 30 వేల మంది ప్రతినిధులు కూర్చొని తీర్మానాలు చేసేటువంటి సభా ప్రాంగణాన్ని సిద్ధం చేశారు. దీనికి సమీపంలోనే 5 లక్షల మందితో బహిరంగ సభను కూడా సిద్ధం చేశారు. దీంతో పాటు భోజనశాలలు, డైనింగ్ హాల్స్ దాదాపు 3 వరకు కూడా సిద్ధం చేశారు. మీడియా హాల్స్తో పాటు ఇతర ప్రాంగణాలన్నీ కూడా సిద్ధమయ్యాయి. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి జర్మన్ షెడ్లతో ఏర్పాట్లు కూడా పూర్తి చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే నిన్న రాత్రి కురిసినటువంటి వర్షానికి మహానాడు ప్రాంగణము కాస్త చిత్తడిగా మారడంతో మంత్రి నిమ్మల రామానాయుడు ఈ ప్రాంతంలో ఉండి వీటన్నిటిని కూడా చదును చేసేటువంటి ప్రక్రియ చేపట్టారు. యంత్రాల ద్వారా ఎలాంటి ఆటంకం కలగకుండా మహానాడు ఇతర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి పార్టీ కార్యకర్తలకు, మహానాడులోకి వచ్చేటువంటి నాయకులకు కూడా ఎలాంటి ఆటంకం కలగకుండా యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతున్నారు. మంత్రి నిమ్మల రామానాయుడు దగ్గరుండి కూడా అంటే ఈ యంత్రాల ద్వారా ఏ చిన్న లోటుపాటు లేకుండా వర్షపు నీరు మహానాడు ప్రాంగణంలోకి, వేదికలోకి చేరకుండా ఆయనే స్వయంగా పారపట్టి ఉదయం నుంచి కూడా ఈ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం. సార్ చెప్పండి, నిన్న రాత్రి కురిసినటువంటి వర్షానికి మహానాడు ప్రాంతంలో కొద్దిపాటి వర్షం కూడా నీరు నిల్వ ఉన్నటువంటి దీన్ని ఉదయం నుంచి కూడా మరి పర్యవేక్షిస్తున్నారు. ఎట్లా చూస్తారు ఇది? తెలుగుదేశం పార్టీకి కార్యకర్త అంటే ఒక ప్రాణం. అటువంటి కార్యకర్తకి ఏ విధమైన ఇబ్బంది కలగకూడదని చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారమే డే అండ్ నైట్ ఇక్కడ పనిచేస్తూ ఉన్నాం. నిన్న కూడా కొంచెం భారీ వర్షం పడినటువంటి స్థితిలో, రాబోయేటువంటి రోజుల్లో కూడా వర్ష సూచన ఉన్నటువంటిలో పూర్తిగా అంటే ఏదైతే వాటర్ ప్రూఫ్ షెడ్స్ నిర్మాణం కానీ, అదేవిధంగా ఆ షెడ్ నుంచి పడిన వాటర్ కూడా ఎక్కడెక్కడ ట్రెంచెస్ ఇచ్చి ఆ ట్రెంచెస్ని బయట వాగులోకి తీసుకెళ్తూ కానీ, అదేవిధంగా ఇక ఫుడ్ కౌంటర్స్ దగ్గర కూడా ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా అక్కడ కూడా ప్లాట్ఫామ్స్ అరేంజ్ చేయడం కానీ, అదేవిధంగా పార్కింగ్ దగ్గర కూడా వెహికల్స్ ఎక్కడ కూడా దిగబడకుండా ఎక్కడికక్కడ గ్రావెల్తో వాటిని కూడా ఏర్పాటు చేయడం కానీ, అంటే గతంలో జరిగినటువంటి మహానాడుని మించి కడప మహానాడు జరిగేటువంటి విధంగా ఇక్కడ కడప నాయకులు కానీ, రాయలసీమ నాయకులు కూడా పెద్ద ఎత్తున ఇన్వాల్వ్ అయ్యి ప్రతి కమిటీని కూడా బుధస్కంధాలు వేసుకుని పనిచేస్తూ ఉన్నారు. అందుకే ఈవేళ ఇంత పెద్ద మహా కార్యక్రమం ఇంత పెద్ద ఎత్తున జరగడానికి ఇది ఒక కారణం. అంటే 2 రోజుల పాటు జరిగేటువంటి ఈ ప్రతినిధుల సభకు ఏ ప్రాంతాల నుంచి వస్తున్నారో ఆ తీర్మానాలు, ఈ సభలో తీర్మానాలు కొత్తగా నారా లోకేష్ గారు కూడా 6 అంశాల సూత్రాన్ని కూడా ప్రాతిపదిక తీసుకున్నారు. అవి ఎట్లా ఏమో అమలు చేయబోతున్నారు? ఆ తీర్మానాల ప్రతిపాదనలు ఎట్లా ఉంటారు? 175 నియోజకవర్గాలు, అదేవిధంగా తెలంగాణ, అదేవిధంగా ఇతర రాష్ట్రాల్లో తెలుగు ప్రజలు ఎక్కడైతే ఉన్నారో అక్కడి నుంచి అందరూ కూడా క్రియాశీలకమైనటువంటి ప్రజాప్రతినిధులు 2 రోజులు కూడా సభ జరగబోతోంది. 27, 28 గతంలో కంటే కూడా భిన్నంగా అంటే 27వ తేదీన పార్టీ సంస్థాగతమైనటువంటి విషయాల మీద గతంలో కంటే భిన్నంగా నిర్వహించాలని నారా లోకేష్ గారు భావించడం, అందులో కూడా ఒక 6 అంశాలను ప్రధానంగా తీసుకుని మనలో సగం ఉన్నటువంటి మహిళలను స్ట్రెంగ్తన్ చేసేటువంటి విధంగా, అదేవిధంగా యువతకు రేపు భవిష్యత్తులో ఉపాధి అవకాశాలు కల్పించేటువంటి విషయంలో కానీ, కార్యకర్త యొక్క సంక్షేమం కానీ, ఇట్లాగా పార్టీని సంస్థాగతంగా, దానితో పాటుగా పార్టీకి సంబంధించి ఒక మైక్రో లెవెల్ అంటే ఏదైతే గతంలో నియోజకవర్గ ఎమ్మెల్యే ఇన్ఛార్జు, మండలం, గ్రామ కమిటీ, బట్ ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం ఒక క్లస్టర్, 25 బూత్లకు ఒక క్లస్టర్, 5 బూత్లకి ఒక యూనిట్, ప్రతి బూత్ కమిటీ కన్వీనర్, 60 ఓటర్స్కి ఒక కుటుంబ సాధికార సారథి అని ఏ రకంగా అయితే పార్టీలు కూడా ఒక స్ట్రక్చర్ మైక్రో లెవెల్లోకి వెళ్ళి వర్క్ చేస్తూ ఉన్నామో దాన్ని కూడా మరింత పటిష్టం చేసేటువంటి విధంగా, అదేవిధంగా రాష్ట్రంలో కూడా ఆ రకంగా క్లస్టర్ యూనిట్లో సక్సెస్ఫుల్గా చేసినటువంటి కాన్స్టిట్యున్సీస్ వాళ్ళ ప్రజెంటేషన్ ఎట్లా చేయగలిగారు, ఎట్లా సక్సెస్ అందించుకోగలిగారు. అట్లానే కొన్ని నియోజకవర్గాల్లో మైనస్ కానీ బూతుల్లో కానీ వచ్చిన చోట ఎందుకు దాన్ని అధిగమించలేకపోతుంది, ఇట్లాగా ఒక చర్చింగ్ అంటే పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసుకునేటువంటి విధానంలో ఒక అర్థవంతమైనటువంటి చర్చ ఉండాలి. భవిష్యత్తుకు ఉపయోగపడే విధంగా నారా లోకేష్ బాబు గారు ప్లాన్ చేయడం జరిగింది. రెండవ రోజుకు సంబంధించి ఈ అభివృద్ధి సంక్షేమం
ఆర్థిక పరిస్థితి సహకరించినటువంటి స్థితిలో కూడా ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తూ ఉన్నాం. ఓ పక్కన అమరావతి రాజధాని, ఒక పక్కన పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, ఇంకో పక్కన స్టీల్ ప్లాంట్ని కాపాడుకోవడం, ఈ రాష్ట్రం వదిలిపోయినటువంటి పరిశ్రమలు పారిశ్రామికవేత్తలు పెద్ద ఎత్తున మళ్ళీ తీసుకురావడం, గుంతలు లేనిటువంటి రోడ్లను మనం నిర్మాణం చేయడం, పల్లె పండుగ ఏదైతే చేసి ప్రతి గ్రామంలోనూ పెద్ద ఎత్తున సీసీ రోడ్లు నిర్మాణం చేయడం, జలజీవన మిషన్ ద్వారా ప్రతి ఇంటింటికి కుళాయి నీరు ఇవ్వడం, ఇవి కాకుండా మనం 4,000, 6,000, 15,000 రూపాయలు పింఛను ఇవ్వడం, డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వడం, 5 రూపాయలకి అన్నా క్యాంటీన్ పెట్టడం, 20,000 రూపాయలు మత్స్యకారులకి వేట సమయంలో వాళ్ళకి సహాయం అందించడం నిషేధ సమయంలో. అంటే ఇట్లాగా ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి సంక్షేమం చేస్తూ ఉన్నాం. ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా ఇటువంటి అభివృద్ధి సంక్షేమాన్ని ప్రజల్లోకి ఏ రకంగా తీసుకెళ్లాలి అనేటువంటి విషయాల మీద కూడా తీర్మానాల రూపంలో 2వ రోజు చర్చ జరగబోతుంది. 3వ రోజు బహిరంగ సభ, ఒక 5 లక్షల మంది పైబడి కార్యకర్తలు ప్రజలతో బహిరంగ సభ కూడా నిర్వహించబడుతుంది. మహానాడుకు ఒక రోజు ముందుగానే ముఖ్యమంత్రి చంద్రబాబు, నారా లోకేష్ కూడా ఇవాళ ఇక్కడికి చేరుకుంటావు. అంటే ఒక రోజు ముందుగానే రావడానికి ప్రధాన కారణం ఏమిటి? ఏర్పాట్లపైన ఏమన్నా ప్రధానంగా చర్చ జరిగేటువంటి అవకాశం ఉందా ఈ కడపలో జరుగుతున్నటువంటి మహానాడు? ఈరోజు సాయంత్రానికి చంద్రబాబు నాయుడు గారు, అదే నారా లోకేష్ బాబు గారు కూడా ప్రాంగణానికి విచ్చేస్తున్నారు. ఈ రాత్రి బస కూడా ఈ మహానాడు ప్రాంగణంలోనే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఇక్కడే బస చేస్తూ ఉన్నారు. ఏదైతే మహానాడు అంటే ఈవేళ ఒక తెలుగు జాతిగా ఒక పండుగ. అటువంటి పండుగ వాతావరణంలో మేము కూడా భాగస్వామ్యం అవ్వాలి. ఇంకా ఎక్కడైనా ఏదైనా కార్యక్రమాల విషయంలో కానీ, ఏదైనా చర్చనీయాంశాలు కానీ, సూచనలు కానీ, సలహాలు కానీ ఉండాలనే ఉద్దేశంతో, అందులో కూడా చంద్రబాబు నాయుడు గారు అంటే మీ అందరికీ తెలుసు, ఒక అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, ఎన్నో మహానాడులు నిర్వహించినటువంటి వ్యక్తి. అంచేత వాళ్ళు కూడా ఒక ప్రాంగణంలో ఉన్నప్పుడు ఏదైనా సూచనలు సలహాలు తీసుకోవడం కానీ, లేదా డైరెక్షన్స్ కానీ గైడ్ చేయడానికి ఉపయోగకరంగా ఉంటుంది. అంటే ఒక కార్యకర్త దగ్గర నుంచి జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడి వరకు మహానాడులో ఇన్వాల్వ్ అవుతూ ఉన్నారనేదే ఈవేళ రాత్రి బస కూడా ఒక ఉదాహరణ అనే విషయాన్ని తెలియజేస్తోంది. ఇది మంత్రి నిమ్మల రామానాయుడు గారు చెప్తోంది. అయితే తప్పనిసరిగా ఈ మహానాడును దిగ్విజయం చేయడానికి శక్తి వంచన లేకుండా పార్టీ ప్రయత్నిస్తున్నట్టు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి ముఖ్యంగా ఇవాళ సాయంత్రం లోపే ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా ఇద్దరు ఇవాళ సాయంత్రానికే మహానాడు ప్రాంగణానికి చేరుకొని ఇక్కడే బస చేయడంతో పాటు ఈ మహానాడు ప్రాంగణ ఏర్పాట్లు ప్రజలు, పార్టీ కార్యకర్తలకు ఎలాంటి చిన్న ఆటంకం కూడా కలగకుండా అన్ని సక్రమంగా సవ్యంగా సాగే విధంగా ఈ మహానాడులో చేపట్టాల్సినటువంటి తీర్మానాలు, చర్చలన్నిటిపైన ఫైనల్గా ఒక సూచనలు ఇచ్చే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ మంత్రులందరికీ కూడా దిశానిర్దేశం చేస్తారంటే అభిప్రాయాన్ని మంత్రి నిమ్మల రామానాయుడు వ్యక్తం చేస్తున్నారు. మహానాడు ప్రాంగణం నుంచి కెమెరామెన్ జగదీష్తో మురళి, ఈటీవీ న్యూస్, కడప.